కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని భారత రాజ్యాంగ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి అన్నారు. చేగుంట మండలం వడియారం, కర్నాల్పల్లి, చేగుంట గ్రామాలలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. వడియారం గ్రామంలో యువజన కాంగ్రెస్ దుబ్బాక నియోజకవర్గం అధ్యక్షులు సాయి కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో గ్రామంలోని మహాత్మా గాంధీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి మహానీయుల చిత్రపటాలతో గ్రామ పురవీధుల భారీ ర్యాలీ చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు. కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ దుబ్బాక నియోజకవర్గం అధ్యక్షులు సాయి కుమార్ గౌడ్, వెంకట గౌడ్, వెంగళరావు, పరంజ్యోతి, రాజా గౌడ్ తో పాటు మండలంలోని వివిధ గ్రామాల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలందరినీ చైతన్యవంతం చేసి ప్రతి ఒక్క దేశ పౌరుడు భారతదేశ రాజ్యాంగ పరిరక్షణకై నడుం బిగించి పిడికిలెత్తి మన హక్కుల కోసం ఈరోజు భారతదేశంలో ప్రతి పౌరుడు స్వేచ్ఛగా మతాలకు, కులాలకు అతీతంగా నడుమన సాగిస్తున్న సందర్భంలో మరి ఆ హక్కులను కాలరాయడానికి రాజ్యాంగాన్ని మార్వాలని చూస్తున్న బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరి ఆ మహనీయుల ఆశయాల్ని ముందుకు తీసుకుపోవడానికి ప్రతి ఒక్క భారతదేశ చైతన్యపరచాలని చెప్పి గ్రామాన తిరుగుతూ మరి రాజ్యాంగ పరిరక్షణకై ప్రతి ఒక్కరం కట్టుబడి ఉన్నాం, రక్షించుకుంటాం. రాజ్యాంగ స్ఫూర్తిని నింపడానికి ప్రతి ఒక్క వ్యక్తిని కలవడం జరుగుతూ ఉంది. ఇప్పుడు ఈ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఉన్నది. ప్రజలు ఎన్నుకోబడ్డ ప్రజాస్వామ్య ప్రభుత్వం, రాజ్యాంగ హక్కులు కల్పించిన ప్రభుత్వం. మరి ఈరోజు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు సౌకర్యం 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు ప్రతి గృహానికి మరియు 21,000 కోట్ల రుణమాఫీ చేసే చరిత్ర కాంగ్రెస్ పార్టీని. పేదవాళ్ళందరూ సంపన్నులతో సమానంగా సన్న బియ్యం తినాలని, మరి ఆ సన్న బియ్యము అవకాశాలందరూ కూడా మరి అదేవిధంగా 56,000 సంవత్సరంలోని నిరుద్యోగ యువకులకు, యువతులకు ఉద్యోగాలు కల్పించినట్టు మరి అదేవిధంగా నిరుద్యోగులను కూడా ఆదుకోవాలని చెప్పి రాజకీయ వికాసం పథకాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగం హక్కులతో ఏర్పడిన ప్రభుత్వం. ఈ ప్రభుత్వాన్ని అదేవిధంగా మనకు స్వాతంత్రం తెచ్చా రాజ్యాంగాన్ని రచించి వారి ముందుకు తీసుకోవడానికి ప్రమాణం చేస్తూ రాజ్యాంగ పరిరక్షణకై మనమందరం కూడా కాంగ్రెస్ పార్టీ అందుకే రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలి. ఏ స్వతంత్రం తెచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా